హలో ఫ్రెండ్స్, నేను మీ ఆంధ్ర తెలంగాణ వెదర్ మ్యాన్ మాట్లాడుతున్నాను. ఈ వీడియోలో ప్రస్తుతం మనకు బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం ఏర్పడే అవకాశాలు కనిపిస్తుంది. ఈ అల్పపీడనం ఏ డైరెక్షన్లో వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి మరియు ఏ జిల్లాలపై ఈ అల్పపీడన ప్రభావం పడే అవకాశాలు కనిపిస్తుంది, ఈ అల్పపీడనం ఎక్కడ తీరం దాటే అవకాశాలు కనిపిస్తున్నాయి, పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇక్కడ వాతావరణ పరిస్థితి గమనించినట్లయితే మనకు సెప్టెంబర్ 30వ తేదీ రాత్రిలోపు మనకు బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం ఏర్పడే అవకాశాలు కనిపిస్తుంది. ఈ అల్పపీడనం మనకు అక్టోబర్ 1వ తేదీ నాటికి మనకు ఉత్తరాంధ్ర సమీపంలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. ఆ తరువాత మనకు ఈ అల్పపీడనం అక్టోబర్ 2, 3 ఈ తేదీల నాటికి మనకు ఒడిస్సా వైపు వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ ఈ అల్పపీడన ప్రభావంతో మనకు ఏ జిల్లాల్లో వర్షాలు నమోదే అవకాశాలు కనిపిస్తుంది మరియు ఏ జిల్లాల్లో తక్కువ వర్షాలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇప్పుడు తెలుసుకుందాం. మనము మొదటిగా తెలంగాణ జిల్లాల్లో వాతావరణ పరిస్థితి ఏ విధంగా ఉండబోనుంది ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ వాతావరణ పరిస్థితి గమనించినట్లయితే మనకు సెప్టెంబర్ 30వ తేదీ రాత్రిలోపు బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం ఏర్పడి ఆ అల్పపీడనం ఉత్తరాంధ్ర సమీపంలోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీని ప్రభావంతో మనకు తెలంగాణ జిల్లాల్లో మనకు 30వ తేదీ సాయంత్రం రాత్రి మరియు 1వ తేదీ అక్టోబర్ 1వ తేదీన మనకు తూర్పు తెలంగాణ జిల్లాల్లో మనకు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు నమోదే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం మరియు సూర్యాపేట్ మరియు ఖమ్మం, మహబూబాబాద్, ములుగు ఈ జిల్లాల్లో మనకు ఈరోజు అంటే ఈ 30వ తేదీ రోజు మరియు అక్టోబర్ 1 ఈ డేట్ల మధ్య మనకు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు తెలంగాణ జిల్లాల్లో నమోదే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరియు ఇప్పుడు రాయలసీమ జిల్లాల విషయానికి వెళ్తే మనకు రాయలసీమ జిల్లాల్లో తక్కువ వర్షాలే నమోదే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓన్లీ మనకు రాయలసీమ జిల్లాల్లో నంద్యాల జిల్లాలో మాత్రం మనకు సాయంత్రం వేళలో అక్కడక్కడ 1-2 చోట్ల మోస్తరు వర్షాలు నమోదే అవకాశాలు కనిపిస్తుంది. మిగతా జిల్లాలో అంటే రాయలసీమలో మిగతా జిల్లాల్లో వర్షాలు చూసుకుంటే తక్కువ వర్షాలే నమోదే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే వచ్చే మనం ఒక వారం పాటు వాతావరణ పరిస్థితి గమనించినట్లయితే రాయలసీమ జిల్లాల్లో తక్కువ వర్షాలే నమోదే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరియు దక్షిణ కోస్తాంధ్ర విషయానికి వెళ్తే దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో కూడా మనకు తక్కువ వర్షాలే నమోదే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ అల్పపీడనం మనకు ఉత్తర వైపు కదులుతుంది కదా, అందువల్ల ఉత్తర వైపు కదిలే క్రమంలో మనకు ఓన్లీ శ్రీకాకుళం జిల్లా, విజయనగరం మరియు అనకాపల్లి, కాకినాడ, అరకు, పాడేరు మరియు ఈస్ట్ గోదావరి జిల్లాల్లో ఈ అల్పపీడన ప్రభావం పడే అవకాశాలు కనిపిస్తుంది. అంటే ఓన్లీ మనకు ఉత్తర జిల్లాల్లో అంటే ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లోనే ఈ అల్పపీడన ప్రభావం పడే అవకాశాలు కనిపిస్తుంది. ఈ అల్పపీడనం అంటే ఈరోజు రాత్రిలోపు బలపడి అది 1వ తేదీ నాటికి మరింత బలపడి ఆ తర్వాత 2వ తేదీ నాటికి మనకు ఒడిస్సా సమీపంలోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందువల్ల మనకు ఉత్తరాంధ్ర జిల్లాల్లోనే ఈ అల్పపీడన ప్రభావం ఉండే అవకాశాలు కనిపిస్తుంది. మరియు మధ్యాంధ్ర జిల్లాల విషయానికి వెళ్తే మనకు మధ్యాంధ్ర జిల్లాలు విజయవాడ కానీ, గుంటూరు కానీ, పల్నాడు మరియు బాపట్ల జిల్లా మరియు మధ్యాంధ్ర జిల్లాల్లో చాలా తక్కువ చోట్ల మోస్తరు వర్షాలు నమోదే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే చాలా తక్కువ చోట్ల ఈరోజు మాత్రం మనకు 30వ తేదీ రోజు మాత్రం ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు నమోదే అవకాశాలు కనిపిస్తుంది. కానీ 1-2వ తేదీ అక్టోబర్ 1-2వ తేదీ మాత్రం మనకు మధ్యాంధ్ర జిల్లాల్లో మోస్తరు వర్షాలు నమోదే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ అల్పపీడనం ముఖ్యంగా మనకు భువనేశ్వర్ వైపు వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. ఆ వెళ్ళే క్రమంలో మనకు దాని ఇంపాక్ట్ ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలపై పడే అవకాశాలు కనిపిస్తుంది. మరియు మధ్య కోస్తాంధ్ర జిల్లాల్లో స్వల్పంగా ఈ అల్పపీడన ప్రభావం పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలంగాణ జిల్లాల్లో తూర్పు తెలంగాణ జిల్లాలపై ఈ అల్పపీడన ప్రభావం మనకు అంటే కోస్తాంధ్రకి ఆనుకొనున్న ప్రాంతాల్లో మాత్రం తెలంగాణ జిల్లాల్లో ఈ అల్పపీడన ప్రభావం పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంకా రాయలసీమ జిల్లాల విషయానికి వెళ్తే నంద్యాల జిల్లాలో మాత్రం మోస్తరు వర్షాలు అది కూడా 1-2 చోట్ల నమోదే అవకాశాలు కనిపిస్తుంది. మిగతా రాయలసీమ జిల్లాల్లో తక్కువ వర్షాలే నమోదే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలంగాణ జిల్లాల్లో మిగతా తెలంగాణ జిల్లాలు అంటే ఉత్తర తెలంగాణ జిల్లాలో కానీ మనకు ఇంక్లూడింగ్ హైదరాబాద్ మరియు
పశ్చిమ తెలంగాణ జిల్లాల్లో తక్కువ వర్షాలే నమోదయ్యే అవకాశాలు ఈ అల్పపీడన ప్రభావంతో మనకు కనిపిస్తున్నాయి. ఇక్కడ మనము ముఖ్యంగా గమనించుకోవాల్సింది కూడా ఒకటి ఉంది. ఎందుకంటే ఇది తీవ్ర అల్పపీడనంగా మారిన తర్వాత వాయుగుండం స్థాయిలోకి వెళ్ళి ఆ తర్వాత ఒడిస్సా వైపు వెళ్ళి తీరం దాటే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందువల్ల మనకు ఈ అల్పపీడనం మనకు ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలపై ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. మిగతా జిల్లాల్లో మాత్రం తక్కువ వర్షాలే నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవైపు భారీ వర్షాలు, ఒకవైపు తక్కువ వర్షాలు నమోదవుతున్నాయి. ఎందుకంటే మనకు మాన్సూన్ విత్రాలు స్టార్ట్ అయ్యేటప్పుడు కొన్ని ప్లేసుల్లో మనకు ఒకవేళ బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగితే కొన్ని ప్లేసులు తక్కువ వర్షాలు ఉంటాయి, కొన్ని ప్లేసులు ఎక్కువ వర్షాలు ఉంటాయి. కానీ మనకు ఒకవేళ ఒక అరేబియా సముద్రంలో కానీ మనకు ఇక్కడ బంగాళాఖాతంలో కానీ అల్పపీడనాలు లేకపోతే మాత్రం మనకు ఉత్తర భారతదేశం మీదుగా తక్కువ వర్షాలు ఉంటాయి. మరియు మాన్సూన్ విత్డ్రాల్ అయ్యే టైంలో మాత్రం దక్షిణ భారతదేశంలో వర్షాలు ఎక్కువగా ఉండే అవకాశాలు కనిపిస్తుంది. ఎందుకంటే మనకు ఈ అల్పపీడనాలు ఒకటి ఇప్పుడు చూసుకుంటే గుజరాత్ తీర ప్రాంతంలో ఒక అల్పపీడనం కొనసాగుతుంది. మరియు ఇప్పుడు ఈరోజు రాత్రిలోపు బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం ఏర్పడే అవకాశాలు కనిపిస్తుంది. అందువల్ల ఈ అల్పపీడనాలు కారణంగా మనకు కొన్ని చోట్ల భారీ వర్షాలు పడుతున్నాయి, కొన్ని చోట్ల వర్షాలే లేని పరిస్థితులు నెలకొన్నాయి. అందువల్ల మనకు రాబోయే రోజుల్లో మాత్రం ఇంచుమించు ఒక 7 డేస్ 7 రోజుల వరకు దిగువ ఉన్న ప్రాంతాలు, అంటే తెలుగు రాష్ట్రాల్లో దిగువ ఉన్న ప్రాంతాల్లో మాత్రం తక్కువ వర్షాలే నమోదయ్యే అవకాశాలు కనిపిస్తుంది. ఆ తర్వాత ఈ అల్పపీడనం మనకు పైకి వెళ్ళిన తర్వాత మరియు కింద ఉన్న భాగాల్లో వర్షాలు పుంజుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే మనకు అక్టోబర్ 8-10 మధ్య మనకు దిగువ ఉన్న ప్రాంతాల్లో వర్షాలు పుంజుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. మనము ఈ వీడియోలో ముఖ్యంగా చర్చించుకున్న అంశాలు ఒకసారి పరిశీలిస్తే మనకు ఈ అల్పపీడనం ఒడిస్సా వైపు వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. ఓన్లీ ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు ఉండే అవకాశాలు కనిపిస్తుంది. మరియు మధ్యాంధ్ర జిల్లాల్లో కూడా స్వల్ప ప్రభావం పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలంగాణ జిల్లాల విషయానికి వెళ్తే తూర్పు తెలంగాణ జిల్లాల్లో ఈ అల్పపీడన ప్రభావంతో అంటే మనకు సెప్టెంబర్ 31 అక్టోబర్ 1వ తేదీన తూర్పు తెలంగాణ జిల్లాల్లో మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరియు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలు, రాయలసీమ జిల్లాల్లో మాత్రం తక్కువ వర్షాలే ఉండే అవకాశాలు మనకు రాబోయే 7 రోజుల వరకు కనిపిస్తుంది. అంటే వర్షాలు ఉంటాయి, అంటే తక్కువ వర్షాలు ఉండే అవకాశాలు కనిపిస్తుంది. ఓన్లీ నంద్యాల జిల్లాలో మాత్రం మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఈ అల్పపీడన ప్రభావంతో మనకు కనిపిస్తుంది. మనకు ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలో మాత్రం శ్రీకాకుళం కానీ, విజయనగరం కానీ, వైజాగ్ ప్రాంతాలు, అనకాపల్లి మరియు ఇంటీరియర్ ప్రాంతాల్లో కూడా ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఈ అల్పపీడన ప్రభావం పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది అండి ఇవాల్టికి ఉన్న వాతావరణ పరిస్థితి. ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేస్తారని కోరుకుంటున్నాను.